ఒక్క నిమిషం అండి ప్లీజ్. బాలకోటి గారు మీరు మ్యూట్లో ఉంది. కిరణ్ ఏంటి వెంకటరెడ్డి గారు టీడీపీలోకి వస్తారు అంటే మీరెందుకు ఇలా చేయి ఊపుతున్నారు? ఆయన ఏ పార్టీలో ఉన్నా తనదైన వాయిస్ వినిపిస్తారు కదా. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఇస్తారు. ఒక్క నిమిషం వాళ్ళ మాట వినియండి, వాళ్ళ మాట మీరు వినండి. ఏం మాట్లాడతారో మీకు అర్థమవుతుంది కదా. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం మీకు ఇస్తారు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. కిరణ్ వెంకటరెడ్డి గారు మ్యూట్ చేయండి. మంచి మాట సార్. నేను ఎందుకు చేతులు ఊపానంటే వెంకటరెడ్డి గారు టీడీపీలోకి వెళ్ళొద్దు, జనసేనలోకి రమ్మని అడుగుతున్నాను. ఓకే, వెరీ గుడ్. వెంకటరెడ్డి గారు అంటే చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎవడన్నా ఆ పార్టీలో జాయిన్ అవుతాడు సార్? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా ఆ పార్టీలో జాయిన్ అవుతారా సార్? నాకు అర్థం కాల. వీళ్ళే వెళ్ళి తెలుగుదేశం జెండాలు కప్పుకొని చంద్రబాబు నాయుడు ఊడికం చేస్తా ఆ పార్టీలో వచ్చి ఏదండి సార్? మస్తు కామెడీ ఉంది కానీ సీరియస్ చేస్తాను సార్. దయచేసి కామెడీ వద్దు. నేను మిమ్మల్ని పొగుడుతాను. ఇప్పుడు ఆగండి. కాదు, నేను ఎందుకు అంటా ఉన్నానంటే కామెడీ డిబేట్ లో. సార్ నా వాయిస్ వినపడుతుందా? ఓకే ప్లీజ్. నా వాయిస్ వినపడుతుంది సార్. నేను ఎందుకంటా ఉన్నానంటే వెంకటరెడ్డి గారు ఒక కరుడుగట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త. అంటే నమ్మిన సిద్ధాంతం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేసినా గుడ్డిగా అడ్డంగా వాదిస్తారు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కానీ ఇటువంటి కార్యకర్తలే కావాలి, ఇటువంటి నాయకులే కావాలి. కాబట్టి ఇటువంటి బలంగా తను నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన నాయకుడు కోసం, నాయకుడు ఏమీ చేయకపోయినా నిలబడుతున్న ఇటువంటి కార్యకర్తలే. ఇటువంటి కార్యకర్తలు ఏ పార్టీ కన్నా కావాలి. కాబట్టి ఇటువంటి బలమైన కార్యకర్తలు మా పార్టీలో కూడా ఉంటే బాగుంటది అనుకుంటాం. కాబట్టి మా పార్టీలోకి రావాలని నేను ఆహ్వానిస్తా ఉన్నా సోదరుడిగా. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు. సార్ మా నాయకుడు గెలిచినా ఓడినా ఒకటే జెండా మీద నిలబడ్డాడు, ఒకటే అజెండా మీద నిలబడ్డాడు. పొద్దునపూట బీఎస్పీతో, రాత్రిపూట బీజేపీతో, తెల్లారి కమ్యూనిస్టులతో, మళ్ళా తెల్లారి సాయంత్రం తెలుగుదేశంతో. ఈ విధంగా మా నాయకుడు లేడు. కాబట్టి మా నాయకుడు ఏ విధంగా నీతి నిజాయితీగా ఒక విలువలతో కూడా రాజకీయం చేస్తున్నారో మేము దాన్ని నమ్మి అలానే వెళ్తున్నాం. జనసేన వాళ్ళు ఏంది పర్లేదులే, పవన్ కళ్యాణ్ వాళ్ళు వెళ్ళి ప్రభాస్కి చేయగొట్టమంటే కొడతాం, రేపొద్దున బాలకృష్ణకి చేయబట్టుకుంటే కొడతాం, ఇంకో సినిమా పోస్టులు అంటే అంటాం, లేదు రాజకీయ పార్టీ జెండాని యువత వేసుకుంటాం, తలకాయ చుట్టుకోమంటే చుట్టుకుంటాం అని చెప్పి వాళ్ళు అట్లా పోయారు. కిరణ్ గారికి అది నచ్చింది. ఎందుకంటే అలా వెళ్ళటం కిరణ్ గారి క్యారెక్టర్ కాబట్టి, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ సేమ్ కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది. మాది జగన్మోహన్ రెడ్డి గారు ఒకే క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి సో ఆయన నమ్మిన దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. కాబట్టి మాకు అందరూ కలిసి గట్టిగా ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. వెంకటరెడ్డి గారి ఫ్యాన్ వెంకటరెడ్డి గారు కొంచెం వాటర్ పట్టించమని అడుగుతున్నారు. పర్లేదు తాగుతాను వాటర్. డిబేట్ అయిపోయినా మళ్ళీ ఇంకో డిబేట్ ఉంది, డిబేట్ లోపు తాగుదాంలే. రైట్ ఓకే పర్లేదు సార్. వెంకటరెడ్డి గారు వినండి. వెంకటరెడ్డి గారు అది మీకు మాకు తెలుగుదేశం వాళ్ళు అడిగి పర్మిషన్ డిబేట్ లో కానీ పార్టీల పరంగా కానీ. వెంకటరెడ్డి గారు వాటర్ తాగాలంటే ఎవరు అడగలరు? వెంకటరెడ్డి గారు నాకు అక్కడే ఉంటానని చెప్పొచ్చు కదా. సార్ ఒక జోక్ వేస్తే కూడా నవ్వలేని పరిస్థితిలో ఉన్నారు సార్ వెంకటరెడ్డి గారు. నవ్వండి వెంకటరెడ్డి గారు, బాగుంటారు. మీరు నవ్వితే బాగుంటారు. కాదు, మామూలుగా నవ్వండి, ఇలా స్మైల్ ఇలా నవ్వండి. అది యు లుక్ హ్యాండ్సమ్ ఇన్ యువర్ స్మైల్. ఓకే రైట్. వెంకటరెడ్డి గారు ఫ్రీజ్ అయిపోయింది. రైట్ ఓకే. ఫ్రీజ్ ఏంటి సార్? నోట్లో కూడా పోతారు వాళ్ళు. వెంకటరెడ్డి గారు సంతోషపడండి సార్ మీ జీవితంలో. ఎందుకంటే పెద్ద సంతోషాలు మీకు ఉండవు. ఎట్టానే సంతోషపడి ఆనందపడి సాయంత్రం వెళ్ళి పడుకోండి. ఇప్పుడు తొందరగా పడుకోండి. ఓకే వెంకటరెడ్డి గారు 4 సంవత్సరాలు అయింది వెంకటరెడ్డి గారు మీరు కోసిన రంపపు కోతలో. మీ పాలనలో అనార్థాలు 4 సంవత్సరాలు అయినాయి. మీకు తెలుసో లేదు, హైదరాబాద్ నుంచి మీరు రారు కాబట్టి మీకు తెలియదు. మీ వాటా ఎంతో, మీ వాటా ఎంతో ఈ దుర్మార్గమైన పరిపాలనలో మీరు కూడా భాగస్వాములే. కాబట్టి చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. 60 రోజుల తరువాత సిద్ధంగా ఉండండి. దానికి సిద్ధంగా ఉండండి. యుద్ధానికి కాదు, దిగిపోవటానికి సిద్ధంగా ఉండండి. అయిపోయినాక మళ్ళీ డిబేట్ కి వచ్చి
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టి ఓకే. ఓటేసారి మేము ఇన్ని రోజులు సరే, సొల్యూషన్ సరే, ఓకే. చేస్తామని చెప్పడానికి ఓకే. కూడా వెంకటరెడ్డి మీరు సిద్ధంగా ఉండాలి. శాసనసభలో శాసనసభలో ఉంటా. వెంకటరెడ్డి గారు శాసనసభలో ఆ రోజు ఉంటారు. మీకు ముక్కు అందుబాటులో నాలుగు రాసి ఉన్నాను. నేను తప్పు బాలకోటి గారు. చేశాను తెలుగుదేశం పార్టీ నేను డబ్బులు నేను ఇచ్చినట్టు శాసనసభలో పిచ్చివాగుడు ఉంటాను. అని అన్నారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందించారు ఓన్లీ ప్రజలు ఫోన్లో ఓట్లేశారని చెప్పి మాట్లాడతా. మీరు మాట్లాడటం ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే ఓకే వెంకటరెడ్డి గారు అభిమానంతో దాసరి కిరణ్ మీరు వస్తే బాగుంటుంది అన్నారు, అందులో తప్పే ఉందండి. మీకు ఓకే మీరేమంటారు నచ్చకపోతే సార్? మేమెందుకు వస్తాం అంటే పార్టీలోకి? వాళ్ళకే రేపు దిక్కు నేను రానని చెప్పండి, నేను రానని వాళ్ళకే చెప్పండి. దిక్కు దివాణం లేదు. పాపం ఓకే. కిరణ్ గారు వెళ్ళి తెలుగుదేశంలో జాయిన్ అయితే బెటర్ కదా. మీరు ఎందుకు అది అంశాలు? సార్ నవ్వు ఆరోగ్యానికి మంచిది. మీరు Right. అప్పుడప్పుడు అంత సీరియస్ గా నేను కూడా అదే అంటున్నాను సార్. తీసుకుంటే చెప్తాం. మాకు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడల్లా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆయనకి తిట్లు తినడం అలవాటు అయిపోయి పోయిన నెల తిట్టినట్టే ఉంది. 2 సంవత్సరాలు ఈయనప్పుడు నెలకోసారి వస్తాడు కదా. మాట్లాడించుకోవడం అలవాటు అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. బాలకోటి గారు థ్యాంక్ యూ, జోష్న గారు థ్యాంక్ యూ, దాసరి కిరణ్ గారు. ఇది ఇవాళ ప్రైమ్